నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చిరుతపులి తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సమాచారం నిజమే కనుక వారు చిరుతపులులను పట్టుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారని, ప్రజలు భయపడవద్దని, ప్రజలందరూ 6 దాటిన తరువాత అటవీ ప్రాంతాలలో ప్రయాణం చేయొద్దని కోరారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కొంతమంది చిరుతపులి మా ఊరు వచ్చిందని ఫేక్ న్యూస్ చేసి ప్రజలను భయపెడుతున్నారని, అలా భయపెట్టవద్దని కోరారు. మనమందరం ఫారెస్ట్ అధికారులకు సహకరించి చిరుతపులిని పట్టుకునే పని మీద ఉండాలని, అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే బలరామకృష్ణ కోరారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని కోరారు. అందరికీ నమస్కారం. ఇక్కడ మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నేషనల్ హైవే రాజనగరం నియోజకవర్గంలోకి వస్తుంది. దేవంచెరువు రాజమండ్రి మధ్యలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు దాటిన తర్వాత ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాల్లో ఈ యొక్క చిరుతపులి సంచారం అనేది ఫారెస్ట్ అధికారులే ముందుగా తెలియజేశారు. మనకి అధికారులు తెలియజేసిన తర్వాత హుటాహుటిన నేను కూడా వెళ్ళి అసలు దీన్ని పట్టుకోవడం ఎలాగా, ఏంటి, అసలు మన కరెక్టా కాదా, ఇది రూమర్సా ఏంటి అనేది వాళ్ళని బాగా మనం కూర్చొని ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద ఇమీడియట్ కెమెరాలు పెట్టారు. కెమెరాలు పెడితే కూడా కెమెరాల్లో కూడా చిరుతపులి ఫోటో పడింది. ముందు ఒక పంది వెళ్తుంటే దాని వెనకాల చిరుతపులి వెళ్తాం అనేది కనిపించింది. కానీ దీని మీద పట్టుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ యొక్క అధికారులను అప్రమత్తం చేసింది. బోన్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే సీసీ కెమెరాలు కూడా పెట్టారు. అన్ని చోట్ల కూడా ప్రమాదం ఉంది అనేది మనందరం కూడా అంగీకరించాలి. కానీ ఆ చిరుతపులను పట్టుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా, యంత్రాంగం అంతా కూడా దాని మీద మంచి ఎక్సర్సైజ్ చేస్తుంది. అది కానీ అది ఎక్కడో పడుకుంటుంది. ఒకసారి ఆహారం తింటే సుమారు 5-6 రోజులు అక్కర్లేదు కాబట్టి వాటికి ఎక్కడో చోట పడుకుని ఉండిపోతుంది. దానివల్ల అది దొరకట్లేదు అనేది నిజమైన విషయం. కాకపోతే మాత్రం ప్రజలు చాలామంది మా గ్రామం వచ్చేసిందని రూమర్స్ అనేది ఎక్కువ చేసేస్తున్నారు. ఈరోజు శ్రీకృష్ణపట్నం గ్రామంలో తెల్లవారుజాము 4 గంటలకు వచ్చిందని ఒకళ్ళు చెప్తున్నారు. ఇంకొకళ్ళు చూస్తేనేమో రూపనగర్లో వచ్చేసిందని చెప్తున్నారు. ఇంకొకళ్ళు చూస్తే పాలచర్లో వచ్చింది అంటున్నారు. ఒకే రోజు అన్ని గ్రామాల్లో తిరిగేసినట్టు చెప్తున్నారు. దయచేసి ఎవరు కూడా రూమర్స్ స్ప్రెడ్ చేయకండి, భయభ్రాంతులు చేయకండి. కాకపోతే మాత్రం ఎవరో పొద్దుపోయిన తర్వాత రాజమండ్రి నుంచి శ్రీరాంపురం వెళ్ళే అడవి రోడ్లో మాత్రం ఎవరో ప్రయాణించొద్దు. అలాగే శ్రీకృష్ణపట్నం నుంచి చెక్కద్వారబంధం మీదుగా రాజానగరం వెళ్ళే రోడ్లో కూడా ఎవరో ప్రయాణించొద్దు. అలాగే ఈ అడవిలో ఉన్నటువంటి వ్యవసాయ నిమిత్తం వెళ్ళే పుంత రోడ్లో మాత్రం తెల్లవారుజామున కానీ అలాగే రాత్రులు చీకటి పడిన తర్వాత కానీ వెళ్ళొద్దని చెప్పి మీ అందరిని హెచ్చరిస్తున్నాను. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మీకు ఆనవాళ్ళకు కనిపించినా సరే అటు ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఫారెస్ట్ రేంజర్ గారు కూడా నిరంతరం పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి వారికి కానీ నాకు కానీ ఎవరికి తెలియజేసినా సరే దాని మీద యాక్షన్ తీసుకుని మనం చేద్దాము. చిరుతపులను పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాము. ఎవరో కూడా ఈ లోపు మాత్రం లేని విషయాలు స్ప్రెడ్ చేస్తే పాత కథల్లో మనం కథ చదువుకున్నటువంటి పులి కథ చెప్పినట్టే ఉంటుంది. నిజంగా పులి వచ్చినప్పుడు కూడా రాలేదేమో చెప్పి అనుకుంటారు. దయచేసి ఎవరు కూడా తప్పుడు ప్రచారాలు చేయొద్దు. అలాంటి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. నిజంగా ఎక్కడైనా కనిపిస్తే మాత్రం చెప్పండి. పులి అయితే సంచరిస్తున్నమాట మాత్రం వాస్తవం. కానీ పులిని పట్టుకోవడానికి బోన్లు పెట్టారు, అన్నీ పెట్టారు. ఖచ్చితంగా 2-3 రోజులు దాన్ని పట్టుకుని దాని సురక్షిత ప్రాంతాల్లో దాన్ని పంపించేస్తారు. ప్రజలకి ఆ ఇబ్బంది ఏమి ఉండదు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం దానికి సరిపడే విధంగా, దానికి అనుకూలమైన విధంగా ప్రణాళికలన్నీ కూడా సిద్ధం జరిగింది. అలాగే బోన్లు కూడా పెట్టడం జరిగింది. అన్ని పర్ఫెక్ట్గా జరుగుతాయి. ఎవరు దీని మీద వరి అవ్వక్కర్లేదు. థ్యాంక్ యూ. అతీతంగా సిరిసిల్లలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హ్యాండ్లూమ్, అదేవిధంగా పవర్ లూమ్స్ మనం ఆదుకోవాలి, పన్నులు ఇవ్వాలి. ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ కానీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు. అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన. ఈరోజు స్వయం సహాయక సంఘాలు, మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద 63 లక్షల మంది సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఈ 63 లక్షల మంది సభ్యులకు ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 30 లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు. మంచి డిజైన్లతోని
మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి 2 చీరలు ఇవ్వాలి అన్న ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మీ అభిమానంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించేందుకు ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీ భవనానికి వచ్చారు. ముప్పై ఒక్క కారణాల వల్ల రుణమాఫీ జరగలేదని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పేపర్ ఇచ్చారు. ఫేజ్ 1-2లో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి ఫేజ్ 3కు వచ్చేసరికి రుణమాఫీ ఎవరికి అయ్యింది ఎవరికి కాలేదని బయటపడుతుందని రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేశారు. ఊరిలో వ్యవసాయ శాఖ అధికారిని అడిగితే వివరాలు లేవు, బ్యాంకుకు వెళ్లి అడగండని అంటున్నారు. ఇయాల రైతు రుణమాఫీ ఎగ్గొట్టాలని ప్రభుత్వం 31 సాకులు చూపించింది. హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఫేజ్ 3 2 లక్షల లోపు అన్నారు. ఫేజ్ 1 ఫేజ్ 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చారు. ఫేజ్ 3కి వచ్చేసరికి బయటపడుతుంది కదా ఎవరికైంది ఎవరు కాలేదు అని చెప్పి మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసిండ్రు. ఊర్లకు పోతే ఏమవుతుంది? వివరాలు లేవండి బ్యాంకుకు పోమంటున్నాడు వ్యవసాయ శాఖ అధికారి. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్ట్ వేయలే వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది, ఎవరికి రుణమాఫీ జరగలేదో బయటపడుతుందని. ఫేజ్ 1 ఫేజ్ 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి ఫేజ్ 3కి వచ్చేసరికి బ్యాంకులకు పంపిరు తప్ప ఏఈఓల దగ్గర వివరాలు లేవు. ఇలా రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం 31 సాకులు చూపించింది. 31 సాకుల్లో ఒకటి రేషన్ కార్డుది మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించాను. రెండవ కారణం ఫ్యామిలీ. ఇలా ఇది చాలా ఆశ్చర్యకరం, నిజంగా మీరు కూడా వింటే నవ్వుతారు. మా నియోజకవర్గంలో నల్ల మనెమ్మ వారి భర్త గారు 2010లో చనిపోయారు. నల్ల మనెమ్మ గారు నారాయణరావుపేట గ్రామం. ఈ అమ్మగారికి 1,30,000 అప్పు ఉంది బ్యాంకులో, యూబీఐ బ్యాంకులో 1,30,000 అప్పు ఉంది. అయితే రుణమాఫీ కాలే ఈమెకు. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది, నాకు రుణమాఫీ కాలేదు అంటే మీ భర్త చనిపోయింది కదా, మీ భర్త ఆధార్ కార్డు తీసుకురాపో అన్నారట. వీళ్ళ భర్త చనిపోయిందేమో 2010లో. ఆధార్ కార్డులు ఎప్పుడు ఇష్యూ అయినాయి? 2011 తర్వాత ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి. నా భర్త చనిపోయినాడు, ఈ ఆధార్ కార్డు పద్ధతే లేదు, నేనేడికెళ్ళి ఆధార్ కార్డు తేవాలంటే ఆధార్ కార్డు లేకపోతే నీకు రుణమాఫీ కాదుపో అంటుండ్రు. ఇప్పుడు ఆమె ఏం కావాలి? యాడికెళ్ళి తేవాలి ఆధార్ కార్డు? భర్త చనిపోయింది 2010లో, 15 ఏళ్ల కింద భర్త చనిపోతే ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, నీ భర్తకు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రుణమాఫీ కాదుపో అంటున్నట. ఇగో ఇది ప్రభుత్వ తీరు. ఇంకో విషయం, కుంబాల సిద్ధారెడ్డి గారు, ఈయన వయసు 51 సంవత్సరాలు. కారణం ఏదైనా పాపమైన పెళ్లి చేసుకోలే, ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంబాల సిద్ధారెడ్డి గారు. ఈయనకు 1,99,000 రూపాయలు అప్పు ఉంది. అయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ ఈయనకు రుణమాఫీ కాలే. మొన్న నాకు రుణమాఫీ కాలేదు, 1,99,000 ఉంది, 2 లక్షల దాకా అయిపోయింది అన్నారు కదా అని నా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు పోయిండ్రు. అరే నీ భార్య పేరు కావాలన్నా, నీ భార్య ఆధార్ కార్డు తెపోంటురట. అరే నేను పెళ్ళే చేసుకోలే, యాడికెళ్ళి తేవాలని ఈయన అన్నాడట.
భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాకపోతుందట. అంటే ఫ్యామిలీని కలపాలి కదా మేము. నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే నీకు ఇయ్యం. ఇప్పుడు 51 ఏళ్ళకి నాకు ఎవడు పిల్లని ఇవ్వాలి, నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలి, నేను ఆధార్ కార్డు యాడికెళ్ళి తెత్తున్నా, రుణమాఫీ ఎట్లా కావాలని చెప్పి పాప మా కుంభాల సిద్ధారెడ్డి నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయనకి పెళ్లి చేస్తుమా, ఏం చేస్తాం మరిగా? ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణమా రైతు రుణమాఫీ కాకపోవడానికి? మంచిర్యాల జిల్లా చెన్నూరులో గత కొన్ని రోజులుగా రోడ్లపై మూగజీవులు, ఎడ్లు, బర్రెలు రోడ్ల మీద పడుకుంటున్నాయి. అదే క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మరియు అనేక కుటుంబాలలో విషాదాలు నిండాయి. దానిని గ్రహించి జంతువుల మెడలో రివ్లైట్ బ్లూ కలర్ బెల్ట్లను బిగించిన పట్టణ సిఐ రవీందర్, ఎస్ఐ శ్వేత మరియు పోలీస్ సిబ్బంది. ఈరోజు మనకు చెన్నూరు పట్టణంలో కొన్ని నైట్ పూట లైటింగ్ లేక ఈ పశువులు, ఆ గేదెలన్నీ రోడ్లపైన తిరుగుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది. దాంతో ఏంటంటే రోడ్లపైన తిరిగే ఈ యొక్క పశువులకు కనబడక వాహనదారులు స్పీడ్గా పోయే క్రమంలో ఆ పశువుకు తాకి కింద పడిపోవడము, యాక్సిడెంట్ జరగడము, ఒకరిద్దరు మన చెన్నూరు టౌన్లోనే చనిపోయినట్టే కూడా మా నోటీస్కి రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ పశువులకు మెడలకు ఈ రేడియం రిఫ్లెక్ట్కి సంబంధించినటువంటి ఒక క్లిప్ లాంటిది, ఒక బెల్ట్ లాంటిది తెప్పించేసి వారి యొక్క కొంతమందికి ఈ యాక్సిడెంట్ నివారించడం కొరకు ఈ యొక్క పశువులకు ఈరోజు చిన్న కార్యక్రమం మొదలుపెట్టి ఆ పశువులకు మేము ఆ మెడలోకి దాని రిఫ్లెక్ట్ అది రిబ్బన్ పెట్టడం వలన వచ్చే వాహనదారులకు ఆ లైట్ ఫోకస్ పడితే దానికి మెడలో రిఫ్లెక్ట్ అయిపోయి ఓహో ఇక్కడ పశువు ఉన్నదని చెప్పని వాళ్ళు కొంచెం పక్కపంటి పోవడమో చేయడం జరుగుతుంది. కాబట్టి దాని కార్యక్రమం పెట్టుకొని ఈరోజు చెన్నూరు టౌన్లో ఉన్నటువంటి పశువులకు, రోడ్లపైన పడుతున్న పశువులకు మేము ఈ రిఫ్లెక్ట్ రిబ్బన్స్ పెట్టడం జరిగింది. ఈ పశువుల యొక్క యజమానులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, రోడ్లపైన పశువులుండి ఇట్లా యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి మీ పశువులకు సంబంధించినవి కాబట్టి వాటిని మీ ఇళ్లలో అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా మీ ఇళ్లలోకి తీసుకెళ్ళేసి వాటిని కట్టుకోవాలని చెప్పి, లేకపోతే మున్సిపాలిటీ అధికారులకు వీళ్ళకి చెప్పేసి వీటిని తీసుకెళ్లి వేరే కాడ పెట్టి వాటికి ఫైన్ కూడా వేయడం జరుగుతుందని చెప్పి మున్సిపాలిటీ అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి వాటి నుంచి వెళ్ళి రేపటి నుండి మేము ఈ కార్యక్రమం చేసినాం. అయినా కూడా మీలో మార్పు రాకపోతే మాత్రం ఇవి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్లకు మీకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పశువుల యజమానులు జాగ్రత్త వహించాలని చెప్పి ఇద్దరులో ఈ ఇళ్ళలో కట్టేసుకోవడం వల్ల ఈ యొక్క పశువులు రోడ్ల మీదకి రావు, దాని రోడ్ల మీదకి రాకపోవడం వల్ల ప్రమాదాలు నివారించినట్టు అవుతుంది. కాబట్టి కొద్దిగా మీరందరూ సహకరించాలి, చెన్నూరు పోలీసు వారికి అందరూ సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పెద్దాపురం మండలం కాండ్రకోట దబ్బాక కాలువ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జి మీదకు నీరు చేరింది. దీంతో కాండ్రకోట నుంచి కట్టమూరు, తిమ్మాపురం, కాట్రవులపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఓమంగి గ్రామంలో కొండ మీద ఉన్న వినాయకుడి ఆలయం వద్ద నెలకొల్పిన వినాయకుడి గుడి వద్ద గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు సురక్షితంగా ఉండాలని యువ నాయకుడు మామిడి నరసింహమూర్తి, అనంతలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మామిడి నరసింహమూర్తి మాట్లాడుతూ, ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రజలు సురక్షితంగా ఉండాలని, వీలైన ప్రతి ఒక్కరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు మొండి గణపతి, పలివెల నాగేశ్వరరావు, నూలు దుర్గా, మామిడి సూర్య తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మీరు 2 లక్షలు చూసుకొని అమ్మ నువ్వు మీరు మీ యజమాని చెప్పండి, అవుతుందా మీరు పట్టుకోండి. అలా ఉందండి.
मंत्री हेणंग्रायण मंत्री ध्यान सर्व सप्ताह भगवान सभा తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ప్రతిరోజు మధ్యాహ్నం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరపున ఉచిత భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు జి విజయ్ కుమార్, టీడీపీ పట్టణ మాజీ యువత అధ్యక్షులు నాగమల్లి దుర్గాప్రసాద్, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అన్నదానం సూపరింటెండెంట్ పార్థసారథి, గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దమ్ము కొద్దిగా వెనక్కి దమ్మన్నా నువ్వు కొద్దిగా రా అన్న కొద్దిగా ఇట్లా తిరుక్కోమా మేడం రాయా ఇటు నేరుగా రాయా అటుపక్క అయ్యా రండి అందరూ లైన్లో రండి. ఓకే ఇంకా ఒక అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం గాదికొండ పంచాయతీ సంగ్రపల్లి గ్రామం. ఆ గ్రామంలో సుమారు 21 కుటుంబాలు నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షాలకి కొండచర్యలు విరిగి ఆ గ్రామం మొత్తం ధ్వంసమైంది. అంతేకాగా ఓ పాప గల్లంతయిందని ఆ గ్రామ ప్రజలు తెలిపారు. ఎక్కండిరా బాబు, పట్టుకోండి ఎక్కండి బా. మరి ఇంకో వీళ్ళు పాప అది మటుకు లేదు. కంచె గిరిగా పెట్టేసి ఉంటుంది. అయ్యా మాది చట్రాపల్లి గ్రామము, గాలికొండ పంచాయతీ, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా. అయ్యా మాకు విపత్తు నిమిత్తం ఆదివారం కదా, ఆదివారం సాయంత్రం రాత్రి 12 గంటలకు పైనుండి కొండ సర్యాలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది. మాకు అందులో 2 ప్రాణ నష్టాలు కూడా 4 మందిని కాపాడాము. ఒక పాప గల్లంతులో, ఒక పాప ఇద్దరు ముగ్గురు గల్లంతులో ఉన్నారు. దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము. మాకు ఎటువంటి సిగ్నల్ లేదు, జియో సిగ్నల్ లేదు, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా మీరు దయచేసి మాకు
తొందరగా వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని. మాకు తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలు లేవు. కట్టు బట్టలతో ఆ గురుమూర్తి ఆయన అది శివారులో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలు అన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాల్చుకోవడం జరిగినది. కాబట్టి తక్షణమే మాకు 24 గంటల లోపల మాకు వచ్చి మా గ్రామాన్ని సందర్శించాలనేసి మేము కోరుకుంటాం సార్. దయచేసి అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే మిగతా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మా గ్రామంలో ఇమీడియట్లీగా సందర్శించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్, నమస్తే, ఉంటాం సార్. దయచేసి మీరు తొందరగా మా కష్టాన్ని మా గ్రామాన్ని ఆదుకుంటారని మేము కోరుకుంటాము సార్. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాలలో నీరు జలాశయాలకు చేరి నియోజకవర్గంలో ఏలేరు సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్లు నిండుకుండలా తయారయ్యాయి. ఈ జలాశయాల్లోని అదనపు నీటిని దిగువ ప్రాంతాలకు అధికారులు విడిచిపెట్టారు. ప్రత్తిపాడు మండలంలో ప్రధాన జలాశయమైన సుబ్బారెడ్డి సాగర్ నుండి వరద నీరు దిగువ ప్రాంతానికి భారీగా తరలి రావడంతో వేములపాలెం వద్ద ఏటి కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. స్థానిక ఏటి కాలువ వంతెనపై నుండి సుమారు 5 అడుగుల నీరు ప్రవహించడంతో గత 4 రోజులుగా గిరిజన ప్రాంతాలకు, మైదాన ప్రాంతాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అడిగినప్పుడు ఇంటి అక్కరంగా ఉంటుందండి, అలా దిగిపోతుంది. ఎన్నో ఎక్కరంగా ఉంటుంది, నువ్వు అడుగుంటుంది. అదే దిగుతుంది, అలా ఊరు లేకనా తీసుకుంటారు. ఏం చేస్తున్నా కల్పించారు. లేకుండా చేయాలి.